వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. యుక్రెయిన్తో కాల్పుల విరమణ అంశంపై మాట్లాడారు. ఈ మేరకు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరి ట్రంప్ కాల్తో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగుతుందా? ట్రంప్ చెబితే పుతిన్ జెలెన్స్కీ చర్చలకు సిద్ధమా? యుద్ధాన్ని ఆపాల్సి వస్తే రష్యా యుక్రెయిన్ కండిషన్స్ ఏంటి? ఒక్క ఫోన్ కాల్ యుద్ధాన్ని ఆపేస్తుందా? ఇదంశంపై మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రామచంద్రరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. రామచంద్రరావు గారు, 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొంత కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ నిన్న గంటన్నర సేపు పుతిన్తో ఫోన్ కాల్లో ట్రంప్ మాట్లాడిన తర్వాత మీ అంచనా ఏంటి? ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపే సూచనలు ఏమైనా ఉన్నాయా? నిన్నటి ఫోన్ సంభాషణ తర్వాత మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్లీ ట్రంప్ ఏంటంటే అండి, ఆయన ప్రెసిడెంట్ అయ్యాక తిరిగి వాంట్స్ టు కమ్ ఇన్ టు ద సెంటర్ స్టేజ్. ఫస్ట్లీ లెట్స్ అండర్స్టాండ్ హిస్ బేసిక్ సైక్, రైట్? అండ్ ఇంతకుముందు మనం ప్యూటిన్ గురించి మాట్లాడాం. అవును. ప్యూటిన్ ఇంట్రెస్ట్ ఏంటి? టు బ్రింగ్ బ్యాక్ రష్యా. ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ ఆ షైన్ ఉండేది, ఆ గొప్పతనం ఉండేది, ఆ గొప్పతనానికి తిరిగి తీసుకురావాలని ప్యూటిన్ కోరిక ఉన్నట్టుగానే ప్రస్తుతం ట్రంప్ ఐడియా కూడా ఏంటంటే వరల్డ్ లో ఇంకా మనం వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ లీడర్షిప్ ఈజ్ బీయింగ్ ఛాలెంజ్, రైట్? చైనా అనివ్వనండి, కొన్ని దేశాలు వాళ్ళు మాట డైరెక్ట్ గా ఇంతకుముందు యూనిపోలర్ అనేవాళ్ళు, మల్టీపోలర్ అనేవాళ్ళు ఎన్నో వదిలేసినా సరే ప్రస్తుతం అందరూ ఆయన మాటలు వినడానికి రెడీగా లేరు. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హీ హస్ డిసైడెడ్, ఓకే, ప్రపంచంలో ఎక్కడెక్కడ డిఫికల్ట్ ఏరియాస్ ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉంది, యుక్రెయిన్లో ఉంది, రైట్, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, ఇలాంటి డిఫికల్టీ అన్ని తీసుకుని వాటిని వన్ బై వన్ ఒకటి అడ్రస్ చేయగలిగితే అప్పుడే తిరిగి తన యొక్క ప్రపంచంలో అమెరికా యొక్క ఆధిపత్యం కొంతవరకు తిరిగి తీసుకురాగలమన్న బేసిక్ ఐడియా, రైట్? దాంతో ఏమవుతుంది, కొన్ని యూనిలేటరల్ డిసిషన్ తీసుకుంటున్నారు ట్రంప్. హీ థింక్స్ ఇప్పుడు తను చెప్పిందే వేదవాగ్గా అందరూ పాటిస్తారు, అమెరికాని ఛాలెంజ్ చేసే దేశాలు లేవు, రైట్? అమెరికా మీద ఆధారపడుతున్న ఇప్పుడు ఆ చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం. కొన్ని WHO మెంబర్షిప్ లోంచి వెళ్ళిపోవటం, తర్వాత కొన్ని చోట్ల నేను డబ్బు ఇవ్వనంటాం, రైట్? క్లైమేట్ దీంట్లోంచి కూడా విత్డ్రా చేసుకున్నారు యుఎస్, రైట్? వైల్ ఆఫ్ కోర్స్ యుఎస్ యొక్క పవరు, సూపర్ పవరు ఇంకా ఖచ్చితంగా వరల్డ్ లో రికగ్నైజ్డ్, రైట్? అవును. కొంతవరకు ఏంటంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ మూలాన ఓవరాల్ అమెరికా యొక్క వాళ్ళు చేసిన కొన్ని తప్పు పనులతో కూడాను కొంతవరకు వాళ్ళ యొక్క ఆధిపత్యం, వాళ్ళ యొక్క సూపర్ పవర్ స్టేటస్ కొంతవరకు తగ్గుతుంది. ఈ తరుణంలో ట్రంప్ ఏంటంటే ఖచ్చితంగా కొన్ని హెస్టీ డిసిషన్ తీసుకుంటున్నాడు, తిరిగి వాళ్ళ ఆధిపత్యాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలని. ఆ రీతిగా ఆ కోణంలో ప్రయాణం చేస్తూ ఏం చేశారు, ఇప్పుడు జెలెన్స్కీతో మాట్లాడి, పుటిన్తో మాట్లాడి వీళ్ళిద్దరినీ ఒక నెగోషియేషన్, ఎందుకంటే ప్రీ ఎలక్షన్ గా ముందుగా మ్యాండేట్ లో ఒక దాని కింద అనౌన్స్ చేశాడు, అవును, త్వరగా నేను యుక్రెయిన్ వార్ని ముగిస్తాను అని. లైక్ ఇమిగ్రేషన్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎన్నో సంతకాలు పెడుతున్నారు. అవును. అలాగే ఒక స్టేటెడ్ ఎయిమ్స్ కింద ఈ వార్ని దీన్ని స్టాప్ చేస్తానని చెప్పాడు. కానీ ఈ సదుద్దేశం అయినా సరే యూనిలేటర్ గా తన డిసిషన్ తీసుకోగలను అనుకోవటం నా ఒపీనియన్ లో అది చాలా పొరపాటు. ఎందుకంటే యుక్రెయిన్ ఒప్పుకున్నా సరే డైరెక్ట్లీ, ఆఫ్టర్ ఆల్ యుక్రెయిన్ వార్ చేస్తుందంటే బేసికలీ దే ఆర్ పార్ట్ ఆఫ్ దే ఆర్ నాటో కంట్రీ. నాటో కంట్రీ అయినప్పుడు ఏంటి, బేసికలీ యూరోపియన్ కంట్రీస్ అందులో చాలా ఇన్వాల్వ్ అయ్యాయి. అవును. వాళ్ళ యొక్క సెక్యూరిటీ కొంత ఇన్వాల్వ్ ఉంది. ఎస్, రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఏమని, స్పెండింగ్, డిఫెన్స్ స్పెండింగ్ చాలా తక్కువ ఉంది, 2% ఉండేది, దాన్నేమో అఫ్ కోర్స్ 2% కొంతవరకు కొన్ని దేశాలు పెరిగినాయి. పోలాండ్ కి పక్కన ఏవైతే అడ్జసెంట్ కంట్రీస్ ఉన్నాయో అవి ఆల్రెడీ 2% 2014లో ఉండేదల్లా ఆల్రెడీ 3-4% దరిదాపులో ఉన్నాయి. అవును. రీసెంట్ గా ఏమైనా స్టేట్ చేశాడు, ఖచ్చితంగా ప్రతి నేటో కంట్రీస్ వాళ్ళ జీడిపి నుంచి 5% డిఫెన్స్ స్పెండింగ్ కి యుక్రెయిన్ సేవ్ చేస్తానికి స్పెండింగ్ చేయాలన్నట్టుగా డిసైడ్ చేశాడు.
రైట్. కనుక నాటో ప్యాక్ట్ లో అలయన్స్ లో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఓకే. తీసుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ సూపర్ పవర్ స్టేటస్ ఇంకా ఉంది, తను చెప్పిన మాట వింటారు. ఓకే. కానీ యూనిలాటరల్ డిసిషన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు వింటారు, జర్మనీ ఛాన్సలర్ వింటాడు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వింటాడు, యూకే హెర్మన్ వింటారు, వీళ్ళందరూ వింటారు అనుకోవటం, నేను అనుకోవటం ఇట్స్ టూ ప్రీమెచ్యూర్. రైట్, రైట్, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. రామచంద్రరావు గారు, పెంటపాటి పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకుంటున్న అసాధారణ నిర్ణయాలు కొన్ని అయితే 2022 నుంచి జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నిన్న ఆయన పుతిన్తో మాట్లాడటం, అలాగే యుద్ధంలో లక్షల మంది చనిపోతున్నారు, ఆ ప్రాణ నష్టాన్ని అరికట్టాలని అంగీకారానికి వచ్చామని ఆయన తెలపడం, ట్రంప్ తెలపడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? అంటే యుద్ధం ఆపే దిశగా అడుగులా? అసలు ట్రంప్ యుద్ధం ఆపేస్తారా? ఒకటి, యుక్రెయిన్ కి ప్రస్తుతం దిక్కు లేదు. అమెరికా కనుక మేము ఇక నీకు డబ్బేమో ఆగిపో అంటే ట్రంప్ ఎవరిని లెక్క పెట్టదు కాబట్టి ఆగాలి. కానీ యూరోపియన్ దేశాలు ఏమంటున్నారంటే ట్రంప్ ఉండినా లేకపోయినా మేము కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే రష్యా మా మీద వస్తాను. సో అది ఎలా తేలుతుంది ఇంకా మనం చూడాలి. ట్రంప్ ఏమంటున్నాడంటే ఏదో రకంగా శాంతి తీసుకొచ్చేస్తే నాకు పేరు వస్తుంది అని కూర్చున్నాడు. రష్యా అభిప్రాయం ఏంటంటే ట్రంప్ గనక ఎవరు భూమి ఎంతవరకు ఆక్రమించారో అంతవరకు ఇక ఆ భూమి రష్యా తిరిగి వెనక్కి వెళ్ళక్కర్లేదంటే రష్యాకి పెద్ద లాభం కదా. సో రష్యా ఆశ ఏమిటంటే ట్రంప్ పీస్, రష్యా ఏం ఆక్రమించిందో అది ఉంచుకో. రెండో కండిషన్, యుక్రెయిన్ నాటో జాయిన్ అవ్వదు. అది రెండు కండిషన్. ఆ రెండు కండిషన్ లో యుక్రెయిన్ ఒప్పుకుంటే యుక్రెయిన్ ఓడిపోయినా యుద్ధంలో అనుకున్నది రాలేదు అని మనం భావించవచ్చు. సో రష్యాకి అడ్వాంటేజ్ వస్తుంది ట్రంప్ చేసిన పీస్ మూవ్. కానీ రష్యా కూడా కేర్ఫుల్ గా వెళ్తుంది, ఎందుకంటే ట్రంప్ ఏ నిమిషంలో ఎటు తిరుగుతాడో మనం చెప్పలేం. అతను రష్యాని మెల్లిగా తీసుకొచ్చి అట్రాక్ట్ చేస్తున్నాడు. ఏమని, నేను ఉన్నాను కదా మధ్యవర్తిగా, మీకు కావాల్సింది నేను చేస్తాను, వచ్చి తగులో కూర్చోబెడతానికి ట్రంప్ ట్రై చేస్తున్నాడు. రష్యా తగులో కూర్చోక ముందులా ఇవన్నీ కండిషన్స్ తెలుసుకుంటే బెటర్ కదా రష్యా కూర్చున్నారు. యుక్రెయిన్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్, వాడు కాదని మనం చెప్పకుండా ఏం చేస్తాడో చూద్దామని వెయిటింగ్ గేమ్ చేస్తుంది యుక్రెయిన్. ఇది అన్ని ఇలా ఉండగా ట్రంప్ చెప్పాడు కానీ పుతిన్తో మాట్లాడాడన్నప్పుడు ఎక్కడ పుతిన్ ఇంకా అనౌన్స్ చేయలేదు మాట్లాడాడని. అవును సార్, పుతిన్ ఇంకెక్కడ రాలేదు. రష్యా ఆయన స్పోక్స్ పర్సన్ ఏమన్నాడంటే మాట్లాడారంటే మాట్లాడి ఉంటారు అన్నాడు. సో ఇది ఒక గేమ్ గా జరుగుతుంది. రష్యా ట్రంప్ చెప్పింది విన్నట్టుగా ఉందాం, మనకు కావాల్సిన అన్ని ఇస్తే గొడవ లేదు. యుక్రెయిన్ ఏమన్నదంటే ముందలే ట్రంప్ వద్దంటే తగు, సో ఏం చేస్తాడో చూద్దాం అని. ఇది ఒక వెయిటింగ్ గేమ్. దీంట్లో ట్రంప్ ఫెయిల్ అయిపోతాడా? ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. అంటే పుల్లారావు గారు, అంటే కామన్ సెన్స్ నినాదాన్ని ఇద్దరం గట్టిగా నమ్ముతున్నాము అని నిన్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అంటే ఆయన నమ్ముతున్న కరెక్టే, పుతిన్ కానీ జెలెన్స్కీ కానీ ఆ కామన్ సెన్స్ ఉపయోగిస్తారా? యుద్ధం వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎందుకు ఈ గందరగోళం అని వాళ్ళిద్దరూ అనుకునే రోజు వస్తుందా? ఇద్దరు డిస్కషన్స్కి కూర్చునే రోజు వస్తుందా? అయితే ఒకటి, వాళ్ళు బోర్డర్లకి వెనక్కి వెళ్ళిపోతాను ఇప్పుడు ఆక్రమించిన రష్యా అంటే జెలెన్స్కీ ఒప్పుకుంటాడు. రష్యా ఒప్పుకోవట్లేదు కదా. అవును, ఈవేళ అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ హేగ్సెత్ ఏమన్నాడంటే చూడు ఎక్కడున్నదో అక్కడ ఆప్ చేస్తావు అంటే నువ్వు ఏ భూ ఆక్రమించారో అది మీది అది పెట్టినారు. కానీ ఒక పోర్షన్ రష్యా కూడా యుక్రెయిన్ ఆక్రమించింది కదా ఈశాన్యంలో. సో ఇది తేలాలి. ఎవరు ట్రంప్ కోపం తెప్పించకుండా ఓకే ఓకే అంటున్నారు, మనకేదో లాభం వస్తుంది. కానీ ట్రంప్ రష్యాకి మాత్రం భూమి నుంచి వెనక్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా? ఇవన్నీ చాలా ఇంకా తేల్చాలి. అయిపోయినట్టుగా ట్రంప్ ఏమనుకున్నాడంటే యుక్రెయిన్ కి డబ్బే ఇవ్వకపోతే ఆగిపోతాడు కదా అని. యుక్రెయిన్ కి మిగతా యూరోపియన్ దేశాలు కొన్ని రోజులు కొన్ని నెలలు మోస్తే ఏంటి అది చూడాలి. సో ఇంకా ఏం సెటిల్ అవ్వలేదు. ట్రంప్ ఉత్సాహం, ట్రంప్ ఏదో రకంగా రష్యా పుతిన్తో మాట్లాడా కన్విన్స్ చేస్తాను అనుకుంటున్నాడు. కానీ జనరల్ ఒపీనియన్ ఏంటంటే గ్రౌండ్ లో ఇంకా చాలా తేడా ఉన్నది. జెలెన్స్కీ ట్రంప్ మాటనే విన్నాను అనకూడదు, నేను వింటాను, నాకు న్యాయం చేయండి అంటున్నాడు. న్యాయం చేయకపోతే వినడానికి లెక్క కదా. చూడాలి యూరోపియన్స్ ఏం చేస్తారు.
యూరోపియన్స్ ట్రంప్ common లేకపోయినా యుద్ధం కంటిన్యూ చేస్తారా, ఉమ్, అది కనపడుతుంది. ఉమ్, ట్రంప్ విత్డ్రా అయిపోతే పోతే పో అనే పరిస్థితి కూడా వస్తుంది. అది మనం ముందులో ఎంత కనాలి అవును, అని యూరోపియన్స్ కూడా ఆగుతున్నారు. ఓకే, మీరు రోజు మర్చిపోవద్దు, ఉమ్, యూరోపియన్స్ రష్యన్స్ ఇలాంటి నెగోసియేషన్స్ లో చాలా అనుభవం ఉన్నది. ఉమ్, ట్రంప్ ఇలాంటి నెగోసియేషన్స్ కి చాలా కొత్త. రైట్, ఏదో వ్యాపారం లాగా, రియల్ ఎస్టేట్ లాగా పాకిస్తాన్కి చెప్పాం చచ్చినట్టు వినాలి అది అనుకుంటున్నాడు. ఉమ్, అంత సింపుల్ కాదేమో, రైట్, ఎందుకంటే వాళ్ళ కండిషన్ సరిగ్గా లేవు. ఓకే, జెలెన్స్కీ కనుక ఇవన్నీ ఒప్పుకుంటే అతనికి ఫేస్ పోతుంది. ఇంతమంది ఎందుకు చచ్చాం, యుక్రెయిన్ లక్షల మంది, ఆ అవును, ప్రశ్న వస్తారు. అవును, సో చూడాలి ఇంకా. రైట్, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయే లైక్ కామన్ సెన్స్ అని. అవును సార్ రామచంద్రరావు గారు, ఫస్ట్లీ ఏంటంటే ఇప్పుడు జెలెన్స్కీ అయినా సరే పుటిన్ అయినా సరే ఉమ్, రెండు కంట్రీస్ హెడ్స్, రైట్? అవును, కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్ అంటారు కొంతమంది. ఆహా, ఆ మాత్రం కామన్ సెన్స్ వీళ్ళకి ఉంది. ఉమ్, ఉండే ముందు యుద్ధానికి వెళ్ళారు. Okay. కామన్ సెన్స్ వార్ అయితే క్యాజువాలిటీస్ అవుతాయి, దేశ నష్టం జరుగుతుంది, దేశం ఒక ఎకానమీ పాడైపోతుంది, Hmm. రైట్? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు పుటిన్ కామన్ సెన్స్ ఉండి కూడా ఎందుకు వెళ్ళాడు? Hmm. తన లిమిటెడ్ ఎయిమ్స్ క్లియర్ కింద పుల్లారావు గారు చెప్పినట్టుగా యుక్రెయిన్ నేటోలో జాయిన్ అవ్వకూడదన్న కండిషన్ తో అతను ఇదయ్యాడు. Hmm. ఒకటి. అవును, రెండోది, తన భయం ఏంటి? నేటో కంట్రీస్ అన్ని బోర్డర్స్ తనకి నేబరింగ్ బోర్డర్స్ కింద వచ్చేస్తే, రైట్, తన సెక్యూరిటీ ఏమవుతుంది అనేసి, ఉమ్, రైట్? అవును, సో వీళ్ళిద్దరు యుద్ధాలు చేసిన దానికి కారణాలు ఉన్నాయి. అవును, కామన్ సెన్స్ ఉంది, కామన్ సెన్స్ లేక కాదు, ఉమ్, రైట్? జెలెన్స్కీ ఏంటి, ఆయన నేటో దీంట్లో జాయిన్ అవుదామని ఆయన ట్రై చేస్తున్నాడు. ఇక్కడ పుటిన్ ఏమో నో అంటున్నాడు. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, ఇందాక పుల్లారావు గారు రెండో పాయింట్ కూడా చాలా కరెక్ట్ గా కవర్ చేశారు. ఉమ్, ఇప్పుడు ఇంతకుముందు 2014 బోర్డర్కి తిరిగి వెళ్తారా? సార్, వాళ్ళు రష్యా ఆక్రమించిన స్థలాలన్నీ తిరిగి ఇచ్చేస్తారా? ఉమ్, ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది. యుక్రెయిన్ కొన్ని స్థలాలు ఆక్యుపైంది, అవి తిరిగి రష్యాకి ఇచ్చేస్తుందా? Hmm. సో నెగోషియేషన్స్ అనేవి ఊరికే ఒక అంటే స్టేట్మెంట్ మీరు అన్నట్టుగా యుద్ధం ఆగడం అనేది ఒక ఎత్తు అయితే, స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి ఇచ్చేస్తారనేది కదా అత్యంత కీలకం. అది ఇవ్వలేనప్పుడు మళ్ళీ వివాదంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు నేటోలో మెంబర్ అయినా ఆల్రెడీ ఫిన్లాండ్ అయింది, స్వీడన్ అయింది దాని తర్వాత. Hmm. కానీ యుక్రెయిన్ లో ఏంటంటే ఖచ్చితంగా పుటిన్ కి రష్యాకు ఉన్న భయాలు ఖచ్చితంగా భయాలు ఉన్నాయి, సార్, రైట్? ఇలా ప్రతి దేశం ముందు ఒప్పుకున్నప్పుడు ఎంతమంది 12 దేశాలు ఎంతో ఉండేవి నేటోలో. అవును. ఇప్పుడు సుమారు 32 33 అయిపోయినాయి ఆల్రెడీ, 32. రైట్, మెంబర్స్. అలా అందరు మెంబర్స్ చేరిపోతుంటే, రెండోది ట్రంప్ తెలివిగా ఏమన్నాడు, పుటిన్ తో ఆఫ్ కోర్స్ నెగోషియేషన్ టేబుల్ రమ్మన్నాడు. Hmm. కానీ యూరోపియన్ కంట్రీస్ ఏమన్నాడు, మీ డిఫెన్స్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేయాలండి 2% నుంచి 5% కానీ, ఉమ్, రైట్? ఇప్పుడు ఏంటంటే అమెరికా యొక్క కాంట్రిబ్యూషన్ కొంతవరకు రిలీఫ్ దొరకాలన్న బేసిక్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్తో స్టార్ట్ చేశాడు, రైట్? విచ్ ఇస్ వ్యాలిడ్, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ చుట్టుపక్కల దేశాలు వాళ్ళకి డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది యుక్రెయిన్ వార్, రైట్? కనుక వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీలో ఒక రేషియోలో ఒక ప్రపోర్షన్లో ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేయాలి. దట్ పాయింట్ ఈజ్ వ్యాలిడ్, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు, ఆక్షేపణ ఉండదు దాంట్లో, రైట్? ఎందుకంటే యుఎస్ ఒకటే అంత భారాన్ని మొయ్యాలా అన్నట్టుగా. అవును, వ్యూ పాయింట్ నేను క్రిటిసైజ్ చేయను. ఆఫ్టర్ ఆల్ ఎనీ నేషన్, ఏ దేశం అయినా సరే వాళ్ళ దేశం యొక్క స్వలాభం చూసుకుంటాం, ఆల్ రైట్, దాంతో కొంతవరకు పుష్ చేస్తాడు. కానీ డైరెక్ట్గా లీడ్ తీసుకుని నేనే సుపీరియర్, నేను చెప్తే పుటిన్కిను జెలెన్స్కీ దే విల్ కమ్ టు ద నెగోషియేషన్ టేబుల్ అనుకున్నది మాత్రం ఆల్రెడీ మీరు చూస్తున్నారు. జర్మన్ ఛాన్సలర్ కమెంట్ చేశాడు, యూకే ప్రైమ్ మినిస్టర్ కమెంట్ చేశాడు, అవును సార్, రైట్? మమ్మల్ని లేకుండా మీరు ఈ నెగోషియేషన్ మీరు ఆలోచించలేరు. ఇట్స్ కామన్ సెన్స్ దట్ చుట్టుపక్కల దేశాలు ఒప్పుకోకుండా ఓకే, యుక్రెయిన్ ఒప్పేసుకుంటే ఓకే, యుక్రెయిన్ మిగిలిన దేశాలతో అక్కడ ఉండాలి, దే ఆర్ ద నేబర్స్. అవును, మిగిలిన యూరోపియన్ కంట్రీస్, నేటో కంట్రీస్ అన్ని అవును సార్, అవును, వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలి, వాళ్ళతో బిజినెస్ ఉండాలి, వాళ్ళతో ఎకానమీ ఉండాలి. అవును, సో ఇట్స్ నాట్ ఆల్ దట్ సింపుల్, ఏదో కామన్ సెన్స్ అనేటువంటి ఉంది. అవును, ఎస్ స్టెప్ ఈస్ గుడ్. ఇందా పుల్లారావు గారు ఇంకో పాయింట్ వెరీ ఇంపార్టెంట్, పుటిన్ ఇంతవరకు తన నోటితో ఏం చెప్పలేదు, అవును, ఐఎమ్ రెడీ టు కమ్ టు ద నెగోషియేషన్ టేబుల్ అన్నాడు. అవును. పుల్లారావు గారు అంటే ఇప్పుడు యుక్రెయిన్ని నేను పూర్తిగా స్వాధీనపరుచుకుంటాను, ఆక్రమించుకుంటాను, ఇదే నా లక్ష్యం అని చాలా సందర్భాల్లో పుతిన్ మాట్లాడిన అంశం ఒకటి. రెండోది, ఇప్పుడు స్పెసిఫిక్గా మనం చూస్తే చర్చలకు మాస్కో ఎప్పుడూ సిద్ధంగానే ఉందని రష్యా అధికారులు చెప్తుంటారు.
అలాగే 2024 జూన్ నుంచి కూడా శాంతి ప్రతిపాదన మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, కానీ ఆ తరహా ప్రయత్నాలు రష్యా నుంచి ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడేమో ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఏం జరగవచ్చు అన్నది ఇప్పుడు ఒకటి స్ట్రైట్, ఎందుకంటే ట్రంప్తో విరోధం ఎందుకు? ట్రంప్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితం పుతిన్ చాలా తిట్టాడు కూడా. అవును, నువ్వు దేశాన్ని పాటు చేస్తావు, నీకేమైనా బుద్ధి ఉన్నదా లేదా, రష్యాను పూర్తిగా ముంచేసావని అన్నాడు. అవును, మళ్ళీ ఎక్కడ తిడతాడో ఇలాగా అతను తిట్లు ప్రపంచం అంతా తిరిగి వస్తాయి. పుతిన్ కూడా భయం, నేను రాను నెగోసియేషన్ కంటే, నువ్వు ఎందుకు రావు, ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తాను, నీ సంగతి తేల్చేస్తాను, ఆ రోజు చేయటం మొదలు పెడతాడు, ఇంకా గట్టిగా బిగిస్తాడు, ఆయిల్ కొనొద్దంటాడు, దేశాలని ముంచేస్తాడు. ఆల్రెడీ రష్యా మీద ప్రెషర్ తీసుకొస్తున్నాడు. సౌదీ అరేబియా అన్ని దేశాలకి ఆయిల్ ప్రొడక్షన్ పెంచాలి, రష్యాను దివాలా ఎత్తేయాలని. సో రష్యాకి తెలుసు. సో మేము కాదని ఎందుకు అనాలి? తగు పిలిచేడు పెద్ద మనిషి, రాపోతేనే గొడవ కదా. తగుకి వెళ్దాం, చూద్దాం, కూర్చుందాం, ఆయన సెటిల్మెంట్ చేస్తాడో చూద్దాం అని కూర్చున్నారు. యుక్రెయిన్ కూడా అంతే, మేము వస్తాం, తగుకి న్యాయం చేయండి అంటున్నారు. ఆఖరికి నేను ఏమనుకుంటున్నానంటే, ఈ తగులో మాత్రం ట్రంప్ ప్రెస్టీజ్ పూర్తిగా పోతాది అని నేను అనుకుంటున్నా. రేపు వారం 10 రోజుల తర్వాత ఇంకో రకంగా అయితే నన్ను మీరు ఖండించవచ్చు, కానీ యూరోపియన్ దేశాలు ఇలాంటి వాటిల్లో 100 సంవత్సరాల డిప్లొమసీ, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, వాళ్ళు వదులుకోరు. రష్యా దొరికింది, రష్యాను ఇప్పుడు ఇలా చిదకొట్టేయాలి, రష్యా తగ్గిపోవాలని యూరోపియన్ దేశాలు అందరూ ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 22లో ఎప్పుడైతే రష్యా పుతిన్ యుద్ధం స్టార్ట్ చేసేదో ఒక ఫౌండేషన్ మీద యూరోపియన్ దేశాలు ఎవరో కలిసి రారు, ఇతను వదిలేస్తారు యుక్రెయిన్ ని, అమెరికా రాదు అంటే అమెరికా వచ్చింది, యూరోపియన్ దేశాలు అందరు కలిసి వచ్చారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే రష్యాతో భూమి మార్పిడికి మేము సిద్ధమని ఆల్రెడీ జెలెన్స్కీ ఒక ఆఫర్ చేశారు కదా. కరెక్ట్, అదే మరి ఆ ఆఫర్ అయితే నవ్వుతారు, ఎందుకంటే ఇతను ఎక్కడైతే రష్యా యుక్రెయిన్ ని ఆక్యుపై చేసిందో వీళ్ళు ఇంకో వంకన కొంతవరకు రష్యన్ టెరిటరీ తీసుకున్నారు. సో రష్యా ఎలా ఒప్పుకుంటుంది? అయితే రష్యా యుక్రెయిన్ టెరిటరీని వదిలేస్తే యుద్ధం అంతా దేనికి చేసింది? 5 లక్షల మంది చచ్చిపోయారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్స్ లో ఉంటే దేనికి చేసింది యుద్ధం? రష్యా పుతిన్ మీద అల్లరైపోతుంది కదా. రష్యా ఆల్రెడీ అల్లరిగా ఉన్నది, వాళ్ళ మీద వీడేంటని, వీడు చేసిన పని ఏంటని. అందువల్ల ఇది వెంటనే ఏదో అయిపోతుంది. ట్రంప్ పిలిచేయని అందరూ వెళ్తారు, కానీ ఎవరు ఒప్పుకోకుండా తగులాగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. రష్యా కనుక ఒప్పుకుంటే మేము కొంతవరకు తగ్గిపోతాం. ట్రంప్ చెప్పాడు కాబట్టి ట్రంప్ మాట కాదనలేం. ప్రపంచ పీస్ కోసం వాళ్ళు నాతో జాయిన్ అవున్నారు కాబట్టి ఒక సకాన్ వదిలేస్తామంటే పీస్ వస్తాయి. అది వదలొచ్చు కూడా, ఎందుకంటే రష్యా పుతిన్ వీక్ అయిపోయి ఉన్నారు ఈ 2-3 సంవత్సరాల తర్వాత. ఇంకో చిన్న పాయింట్ కూడా ఈవేళ మీడియాలో వచ్చింది. ట్రంప్ ఐడియా ఏంటంటే, రష్యాతో పీస్ తెస్తే చైనా ఇంక ఒంటరి అయిపోతాది, చైనాకి ఇరకాటం వచ్చేస్తుంది అని, చైనాను కూడా దెబ్బ కొడతానికి ఇది ఒక ప్లాన్ అని కొద్దిగా చైనా మీద పడటానికి రష్యాను విడదీసేద్దాం, ఇది సెటిల్ చేద్దాం, చైనా మీద పడదాం అది ఒక ఫీలింగ్ కూడా ఉన్నది. ఇవన్నీ అవుతాయా అంటే అన్ని స్టెప్ బై స్టెప్ అందరూ వచ్చి కూర్చోవాలి, బల్ల మీద కూర్చుని పీస్కి రావాలి. చైనా పాడు చేయడానికి చూస్తుంది. చైనా వ్యూ ఏంటంటే రష్యాతో స్నేహం పెట్టి రష్యాను పాడు చేయాలి. రష్యా పాడైపోయే కొద్ది రష్యా చైనా మీద డిపెండ్ అయి ఉంటారు. సో చక్రాలు ఉంటాయండి. ఏ చక్రం ఎవరు తిప్పుతున్నారో తెలీదు. ట్రంప్ ఏదో అంటున్నాడు, పెద్ద మనిషి, బలవంతుడు, అందరూ అన్నారు, కానీ లోపల ఇది సాబితాజ్ చేయటానికి యూరోప్ చూస్తుంది, చైనా చూస్తుంది. సాబితాజ్ చేయటానికి జరగనివ్వకుండా చేయటానికి ప్రయత్నం చేస్తుంది చైనా, ప్రయత్నం చేస్తుంది, యూరోప్ దేశాలు కూడా ప్రయత్నం చేస్తాయి. రామచంద్రరావు గారు, నేను అనుకోవటం నెగోషియేట్ టేబుల్ తీసుకురాగలుగుతాడు. టైం పడుతుంది, ఎందుకంటే ఏ దేశాలైనా సరే ఫర్ టిల్ ద కౌస్ కమ్ హోమ్ అలాగే సంవత్సరాల తరబడి, డికేట్స్ తరబడి యుద్ధాలు చేసే పరిస్థితుల్లో లేరు. ఫస్ట్లీ రైట్, ఎందుకంటే జెలెన్స్కీకి కావాల్సింది యుక్రెయిన్ కి సపోర్ట్ కావాలి. సో ఏమన్నాడు, నీ సపోర్ట్ నేను తగ్గించేస్తానంటున్నాడు. రైట్, దాని మూలంగా యుక్రెయిన్ కొంచెం కొంచుతున్నాడు. సిమిలర్లీ ఇందాక రష్యాది అన్నట్టుగా రష్యాది ఏమంటున్నారు, ఆయిల్ దించేస్తానికి సౌదీ అరేబియాతో చెప్పాడు. సో రష్యా ఆల్రెడీ నార్త్ కొరియా వాళ్ళకి ట్రూప్స్ ప్రాబ్లం ఉన్నాయి, మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంది. నార్త్ కొరియన్ ట్రూప్స్ వస్తున్నాయి, అమ్యునిషన్ వాళ్ళ దగ్గర సరిపోవట్లేదు, నార్త్ కొరియా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. సో నార్త్ కొరియాని, రష్యాని, ఈ రెండింటిని విడదీయాలన్న తలంపు, ఒక ఐడియా కూడా ఉంది అతని దగ్గర. కనుక 2 ఫ్యాక్షన్స్ ఎప్పుడైతే మనం నెగోషియేషన్ టేబుల్ తీసుకురావాలనుకుంటామో,
వీళ్ళిద్దరి మీద ప్రెషర్స్ పెట్టాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద ప్రెషర్స్ పెట్టి మీ ఎకానమీ పాడవుతుంది, మీ మనుషులు చనిపోతున్నారు, వీళ్ళకి సపోర్ట్ తగ్గించాలి. రష్యా ఒక ఎకానమీ ఇంకా అప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ సౌదీ అరేబియా వాళ్ళు పెంచారనుకోండి, అప్పుడు ఇండియా ఉంటుంది ఆల్రెడీ మాకు సౌదీ అరేబియా, ఇరాన్ ఈ చుట్టుపక్కల నుంచి ఆయిల్ ఎంత చీప్గా వస్తుంటే మేము అక్కడే తీసుకుంటాం. సో రష్యన్ ఆయిల్ మళ్ళీ దెబ్బతింటుంది. అవును. సో నయానా భయానా రకరకాల రీతులుగా అతను ఈ రెండు దేశాలని, రెండు ఫ్యాక్షన్స్ ఉన్న దేశాలు, రెండు దేశాలని రైట్ కొంత ఎకానమీ చేపెట్టి, కొంత డిప్లొమసీ చూపించి రైట్ ఇవన్నీ తీసుకొని నెగోషియేషన్ టేబుల్కి తీసుకొస్తాడు. కానీ తీసుకొస్తానికి ముందు ఈ ప్రాసెస్ ఉందే, ఇట్స్ ఎ వెరీ లాంగ్ రన్ ప్రాసెస్. ఆఫ్టర్ ఆల్ ఇందులో బోల్డ్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. యూరోపియన్ ఒప్పుకోవాలి, మిగిలిన దేశాలన్నీ ఒప్పుకోవాలి రైట్. కనుక ఇమీడియట్గా ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే కొంచెం ఏదో ఉత్సాహంతో తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. కానీ ఇందాక పుల్లారావు గారు అన్నట్టు అతనికి ఆ నెగోషియేషన్ టేబుల్ తీసుకురావటం డిప్లొమసీలో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కాదు. ఎస్, సూపర్ పవర్ కింద డిసిషన్స్ తీసుకోవచ్చు, కానీ డిప్లొమసీ అన్నది ఉండదు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ని వెంట తీసుకెళ్ళాలి, రష్యా మీద ప్రెషర్ తీసుకురావాలి, జెలెన్స్కీకి అర్థం అవ్వాలి, బాబు రేపు టుమారో మాకు ఎయిడ్ లేకపోతే మేము ఏమవుతాం, ఇంకెన్నాళ్ళు ఫైట్ చేయగలం, ఇలా కంటిన్యూ చేయగలమా? అంటే మరి యూరోపియన్ కంట్రీస్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయా మీరు ఇందాక చెప్పిన విశ్లేషణ బట్టి? టైం పడుతుందండి. ఇమీడియట్ గా ఇట్ ఇస్ టూ ప్రీమెచ్యూర్, వెరీ ప్రీమెచ్యూర్. పుల్లారావు గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. జనరల్ గారు రామచంద్ర గారు చెప్పిన మాటకి ఒక్కటి యాడ్ చేస్తాను, ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను సతీష్ గారు. గత 100 సంవత్సరాల్లో రష్యా ఏ యుద్ధం గెలవలేదు. 1905లో జపాన్ మీద యుద్ధానికి పంపించిన నేవీ ఒక రోజులో ఓడిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్ లో ఆస్ట్రియాతో కలిసి, జర్మనీతో కలిసి పోటీ చేస్తే ఓడిపోయి రష్యన్ సామ్రాజ్యం పడిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ లో అమెరికా, బ్రిటన్ సపోర్ట్ తో బయటకు వచ్చింది. అలా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి వెళ్ళి ఓడిపోయింది రష్యా. రష్యా యుద్ధానికి చాలా క్విక్గా వెళ్ళిపోతుంది, కానీ అక్కడ రిజల్ట్స్ బాగోలేదు. ఈ ఉక్రెయిన్ కూడా ఒక ఎగ్జాంపుల్. ఇది యూరోపియన్స్ కి హిస్టరీ అంతా తెలుసు, అందరు రాస్తున్నారు, చెప్తున్నారు, వెటకారం కూడా చేస్తున్నారు. ట్రంప్ నెగోషియేషన్ టేబుల్ దగ్గర తీసుకొస్తాడు, దాని తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారా, నాకు అలాగే అనిపిస్తుంది. అంటే అదే అంటే మీ ఇద్దరు చెప్పిన దాన్ని బట్టి చర్చల వరకు అయితే కూర్చోబెట్టగలరు, కానీ యుద్ధం ఆగిపోద్దని మేము చెప్పలేము, అంతే కదా సార్? చెప్పలేము, గ్యారంటీ లేదు. అదే చెప్పలేము, గ్యారంటీ లేనప్పుడు కూర్చునే లాభం, చర్చించే లాభం. అది కూర్చోబెడతాడు. ఎందుకంటే వాటితో తగు ఏంటి, ట్రంప్ తో తగు ఎందుకని కూర్చోబెడతాడు. చైనా కూడా చాలా మంచి పని చేశారు అంటున్నారు, కానీ వెనకాల నుంచి రష్యా రెచ్చగొడుతుంది, యూరోపియన్ దేశాలు యుక్రెయిన్ రెచ్చగొడుతున్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరు పోతే మనకి, మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోలేదు, ఎవరు దాంట్లో ఉన్నారు. ట్రంప్ దీంట్లో సున్నారు రావచ్చు, హీరో అవ్వచ్చు, నాకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు యుద్ధం ఆప్ చేస్తే అని ఆల్రెడీ అంటున్నాడు. అందువల్ల ఎవరి దారి వాళ్ళది. ఆల్రెడీ స్టేటెడ్ దట్. ఒక స్టేట్మెంట్ అండి, నెగోషియేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే, చర్చలు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆల్ ద కంట్రీస్ విచ్ హావ్ గాట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఎవరికైతే స్టేక్స్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటినీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ టేబుల్ దగ్గర తీసుకురాకపోతే ఈ చర్చలు విఫలమవుతాయి. ఊరికే ఇద్దరు ఏదో బాక్సింగ్ రౌండ్ కాదు ఇది, ఇద్దరు బాక్సింగ్ రెడ్ బ్లూ తీసుకొచ్చేసి కూర్చోబెడతాం కాదు. ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్స్ ఏ దేశాల మీద పడతాయో, ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళందరినీ దగ్గర తీసుకొస్తే గానీ సక్సెస్ అవ్వవు. రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు. అంటే నా ట్రంప్ అయితే నేను పుతిన్తో మాట్లాడాను, కామన్ సెన్స్తో మనం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను, ఆయన సుముఖంగా ఉన్నాడు అని ప్రకటన అయితే ట్రంప్ చేశారు. కానీ ఇప్పటివరకు పుతిన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాని అంశాన్ని ఇక్కడ నిపుణులు, విశ్లేషకులు పాయింట్అవుట్ చేస్తున్నారు. రష్యాని, యుక్రెయిన్ని ఒక డైలాగ్ అంటే ఒక చర్చలకు మాత్రం వరకు కూర్చోబెట్టగలరు, కానీ యుద్ధాన్ని ఆపడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఆక్రమించుకున్న భూమి మార్పిడికి సంబంధించి జెలెన్స్కీ ఆహ్వానిస్తున్న యూరోప్ కంట్రీస్లో మెజారిటీ దేశాల మద్దతు, అలాగే నాటో దేశాల మద్దతు అటు యుక్రెయిన్కు ఉన్న నేపథ్యంలో అంత ఈజీగా యుక్రెయిన్ రష్యాతో యుద్ధ విరమణ చేస్తాయంటే ఈ దేశాలు ఒప్పుకుంటాయన్న అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. అట్ ది సేమ్ టైం అటు రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని కొంత స్టాల్ చేసి చైనాను కొంత టార్గెట్ చేయాలన్న బలమైన వ్యూహం ట్రంప్కి ఉండొచ్చన్న అంచనా కూడా విశ్లేషకులు వేస్తున్నారు. చూద్దాం మరి యుద్ధాన్ని ఆపగలుగుతారా, ఈ మాటలు కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోతాయా? లెట్ us వెయిట్ అండ్ సీ.
ఇది వాటి స్పెషల్ డిబేట్.